హాయ్ గైస్, దిస్ ఈజ్ కోడ్ విత్ తిరు. అండ్ ఈరోజు మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏం లేదు, మనం జస్ట్ ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాం ఒక వెబ్ పేజ్కి, ఓకేనా? దాన్నే ట్యాగ్స్ అంటాం. ఆ ట్యాగ్స్ని మనం యాంగిల్ బ్రాకెట్స్ యూజ్ చేసి మనం ట్యాగ్స్ అనేవి రాస్తాం. ట్యాగ్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి మనం. ఒకటి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్, ఫస్ట్ వన్. అండ్ ఇది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఒక ట్యాగ్ మనం రాయాలనుకో, దానికి ఓపెనింగ్ ఉండాలి అండ్ అనదర్ పార్ట్ క్లోజింగ్ కూడా ఉండాలి. అదే దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ వన్ చూద్దాం. ట్యాగ్స్ వితౌట్ క్లోజింగ్ ట్యాగ్స్, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటే ఏం లేదు మామ, దానికి ఆల్రెడీ అది దానంతటా దానే సెల్ఫ్గా క్లోజ్ చేసుకుంటారు ట్యాగ్ని. దాన్నే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటారు, లేదా ట్యాగ్స్ వితౌట్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటారు. ఓకేనా? దానికి క్లోజింగ్ ట్యాగ్ అవసరం లేదు, జస్ట్ మనం ట్యాగ్ రాస్తే సరిపోతుంది, ఓపెనింగ్ ట్యాగ్. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్. ఓకే, మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. పారాగ్రాఫ్ ప్రింట్ చేద్దాం. ఓకే, ఐ విల్ క్రాక్ HTML. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ ఐ విల్ క్రాక్ HTML అని వచ్చేసింది. సో మనం ఇప్పుడు అలాగే మనం సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అని చూసాం కదా, దాన్ని ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఒక ఇమేజ్ తీసుకుందాం. నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ అడ్రస్ని కాపీ చేసుకున్నాను, అది బ్రౌజర్ నుంచి. సో మీరు కూడా అలాగా కాపీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎలా కాపీ చేసుకోవాలి కూడా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో అంటే వీడియో ఈజ్ లెంత్ అయిపోతుంది, అందుకే. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. చూసారా, దీన్నే మనకి ఇప్పుడు ఒక ఇమేజ్ని ప్రింట్ చేయాలనుకోండి, మన ఇమేజ్ అనే ట్యాగ్ యూజ్ చేసాం. ఇది ఒక క్లోజింగ్ ట్యాగ్ అంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, ఈరోజుకి ఇంతేమా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, bye bye.